మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3 జరిగే ఎగ్జామ్. సార్ ఈసారి పేపర్ టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా అంటే ఈజీ అయితే రాదు అనేటట్లు మనకు వాళ్ళు ఎన్టీఏ ఎక్స్లో మనకు అర్థమైంది. సరే నేను క్లియర్గా చెప్తాను చూడండి, కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి పేపర్ అనేది ఈజీయే, నో డౌట్, ఓకేనా. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సార్ పేపర్ టఫ్ వస్తే నేను ఎట్లా గుర్తుపట్టాలి, పేపర్ టఫ్ వచ్చింది నేను ఇన్ని బిట్స్ పెట్టాలని నేను ఎలా గుర్తుపట్టాలి, హౌ టు ఐడెంటిఫై అంటే కట్ ఆఫ్ స్కోర్స్ ఎంత ఉంటుందో నేను ఎలా అర్థం చేసుకోవాలి. తర్వాత పేపర్ ఈజీ వస్తే నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అనేది నేను మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా మోడరేట్ వచ్చినా అన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుండి వస్తాయి. ఫస్ట్ ఇది నమ్మండి, ఎన్సీఆర్టీ దాటి క్వశ్చన్స్ ఇవ్వడు, అది రూల్కి అగ్నెస్ట్ అనమాట. సో ఇప్పుడు చెప్తా చూడండి, పేపర్ టఫ్ అని ఎలా గుర్తుపట్టాలంటే మీరు ఒక 20 సెకండ్లో ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నారు, బోర్స్ మోడల్ మీద మీకు ఫుల్ ఐడియా ఉంది, ఆ క్వాంటమ్ నెంబర్స్ మీద ఫుల్ ఐడియా ఉంది, అసలు ఈజీగా చేస్తే సార్ ఈ ఏరియా మీద క్వశ్చన్స్ వస్తాయని మీరు అనుకుంటారు, మంచి పర్ఫెక్ట్ అయి ఉంటారు. కానీ అక్కడ క్వశ్చన్స్ చూస్తే అది 1 minute టైం తీసుకుంటుంది అనుకోండి, ఓకేనా. 1 minute టైం ఎక్కువ తీసుకుంటుంది, అది ఇంకొక స్టెప్ అట్లా తీసుకుంటుంది, లెందీ ఉంది క్వశ్చన్, అప్పుడు దాన్ని పేపర్ టఫ్ అంటాం. అట్లా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని క్వశ్చన్స్ అలా ఇవ్వరు, మెనీ క్వశ్చన్స్ టైం కిల్లింగ్ లెందీగా ఇచ్చిండ్రంటే మీకు ఏమవుతుంది అంటే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి టైం సరిపోక పేపర్ టఫ్ అంటారు అనమాట. కానీ క్వశ్చన్స్ మాత్రం ఎన్సీఆర్టీ నుండే వస్తాయి, ఆల్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుండే, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంది సార్, నేను ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఎలా అంటే మీ ముందర 3 hours టైం ఉంటుంది కదా, ఏ క్వశ్చన్ చదివినా ఫాస్ట్గా చదవాలి, అది మీకు 20, 30 seconds 40 seconds వస్తే ఆన్సర్ చేయాలి. అది 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటుందంటే ఇగ్నోర్ చేయాలి. ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టాలి, ఆ టైం తీసుకునే క్వశ్చన్స్ నెక్స్ట్ రావాలన్నమాట. అలా ఫాస్ట్గా ఫస్ట్ టైం రీడ్ చేసి ఈజీ క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. 2 minutes తీసుకుంటుంది ఒక క్వశ్చన్ అంటే దాన్ని ఇగ్నోర్ చేయాలి, ఇమ్మీడియట్గా ఇంకో క్వశ్చన్కి జంప్ కావాలి. అది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు 45 బిట్స్కి ఒక 30-35 పెట్టినా మీకు మంచి స్కోర్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. అలా అన్నీ పెడితే మీకు 5-6 పేపర్ టఫ్ అన్నారు, 560+ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది కదా, అలా అనమాట. సో ఇది పేపర్ టఫ్ విషయం. పేపర్ టఫ్ వస్తే అట్లా గుర్తుపట్టాలి. ఈజీ పేపర్ అని నేను ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే మీరు మెనీ క్వశ్చన్స్, ఇందులో కూడా ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఎక్కువ క్వశ్చన్స్ 30 seconds 40 secondsలో ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఇట్లా చూసినా అంటే నాకు సార్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్, అలా ఎక్కువ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అలా ఇవ్వరు. ఎక్కువ క్వశ్చన్స్ 20-30 secondsలో మీరు చేయగలిగితే మీకు ఏమవుతుందంటే యూ విల్ గెట్ టైమ్ టు సాల్వ్ ఆల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మీకు టైం దొరుకుతుంది, అప్పుడు మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో ఈజీ వచ్చినా మోడరేట్ వచ్చినా డిఫికల్ట్ వచ్చినా ఫైనల్గా టైం మీదనే డిపెండ్ అవుతుంది. అంటే మీరు అన్ని క్వశ్చన్స్ చేసినారు అంటే పేపర్ ఈజీ, క్వశ్చన్స్ చేయడానికి మీకు టైం సరిపోలేదంటే పేపర్ టఫ్ అనమాట. అన్నీ ఎన్సీఆర్టీ నుండే వస్తుంది, నో డౌట్. ఇది మీరు నమ్మండి, క్లియర్గా ప్రూఫ్స్. లాస్ట్ ఇయర్ 2025 ఫుల్ టఫ్ అన్నారు, తీరా ప్రతి క్వశ్చన్ అనలైజ్ చేస్తే 99% క్వశ్చన్స్ ఎన్సీఆర్టీలో ఉన్నాయి, ఒక 2-3 క్వశ్చన్స్ అటు ఇటు, ఓకేనా, అలా అనమాట. సో ఇది మీరు నమ్మి మీరు స్టెప్ తీసుకోండి, రాయండి ఎగ్జామ్ని. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్. పేపర్ ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా మోడరేట్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఈజీ క్వశ్చన్స్ని చేయండి. ఇప్పుడు మనకు 180 క్వశ్చన్స్ ఉంటాయి కదా, బాటనీ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, జువాలజీ 45, ఈజీ క్వశ్చన్స్. బాటనీలో 20 ఈజీగా ఫస్ట్ 20 చేయండి, జువాలజీ 20 ఈజీగా చేయండి, ఫిజిక్స్ ఒక 20 ఈజీగా చేయండి, కెమిస్ట్రీ ఒక 20 ఈజీగా చేయండి. ఈజీ తర్వాత నెక్స్ట్ మీకు టైం దొరుకుతుంది. ఈజీ క్వశ్చన్స్ అంటే 20-30 secondsలో చేయాల్సిందే, అంతేగాని 2 minutes తీసుకుంటే అది ఈజీ క్వశ్చన్ అన్నామన్నమాట. సెకండ్ రౌండ్ రావాలి, మోడరేట్ క్వశ్చన్స్ అలా చేయండి, ఓకేనా. పేపర్ ఎంత టఫ్ వచ్చినా సరే 140 క్వశ్చన్స్ అయితే అందరు చేసేటట్లే ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్, 130 to 140. ఎలా అంటే ప్రతి సబ్జెక్ట్లో 35 క్వశ్చన్స్ ఈజీ ఇస్తారు, ప్రతి స్టూడెంట్ చేసేటట్లు. గవర్నమెంట్ కాలేజ్ ఏ కోచింగ్ లేని స్టూడెంట్ కూడా చేసే విధంగా ఫ్రేమ్ చేస్తారు మ్యాక్సిమం, ఓకే. ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న వాళ్ళేమో ఫాస్ట్ చేస్తారు, ప్రాక్టీస్ తక్కువ ఉన్న వాళ్ళేమో స్లోగా చేస్తారు. స్లోగా చేసిండ్రంటే ఫిల్టర్ అవుట్ అయిపోతారు. 10 టఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, ఏ పేపర్ అయినా సరే, ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇంత పేపర్ ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా బయోకి ఒక 45 to 50 minutes కన్నా ఎక్కువ ఇవ్వద్దు, 70 క్వశ్చన్స్ వరకు చేసేటట్లు ప్లాన్ చేసుకోండి 45 to 50 minutesలో. కెమిస్ట్రీ 50 to 55 minutesలో ఇవ్వాలి, 35 క్వశ్చన్స్ మినిమం చేయాలి.
సరే మీరు మంచి చేసి 700 తెచ్చుకుంటే ఫుల్ హ్యాపీ ప్రౌడ్, కానీ నేను మినిమం సేఫ్ స్కోర్ చెప్తున్నాను అనమాట. ఫిజిక్స్కి అప్పుడు ఏమవుతుందంటే ఫిజిక్స్కి 60 to 70 minutes దొరుకుతుంది. ఆ 35 క్వశ్చన్ చేయాలి, మీకు బబ్లింగ్కి ఒక 15 minutes దొరుకుతుంది. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను ఇంకో వీడియోలో, కానీ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసమని చెప్తున్నాను. 15 minutes బబ్లింగ్ పెట్టుకోండి, జాగ్రత్తగా బబుల్ చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇంకా కొన్ని పాయింట్స్, పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్స్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ ఓపెన్ కేటగిరీ నుంచి చెప్తున్నా, ఓపెన్ కేటగిరీ. ఇంకా మిగతా అన్నీ ఓపెన్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ విషయంలో కన్ఫ్యూజ్ కాకుండా నేను తర్వాత చేస్తాను వీడియో. అయితే ఓపెన్ కేటగిరీ గురించి, ఓపెన్ కేటగిరీలో పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, తెలంగాణలో అయితే 450+ సేఫ్ స్కోర్. లాస్ట్ ఇయర్ అయితే 405 అలా ఉండే, 405 కన్నా తక్కువనే ఉండే కట్ ఆఫ్. మరి ఈసారి 450 ఎందుకైతే అంటే అందరు స్టూడెంట్స్ అలర్ట్ అయినారు కదా, పేపర్ టఫ్ వస్తే ఎలా చేయాలి అని బాగా ప్రాక్టీస్ చేసిండ్రు. ప్రతి ఇన్స్టిట్యూషన్ టఫ్ పేపర్లు ఇచ్చినాయి ఎక్కువ శాతము. అందుకని చెప్పేసి ఈసారి 450 వరకు ఓపెన్ కేటగిరీ అని పెట్టుకోండి. ఓపెన్ కేటగిరీ 450 వస్తే తెలంగాణలో కేటగిరీయే ఫ్రీ సీట్ వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ అయితే 550+. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 100 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది జనరల్గా, నేను యావరేజ్గా చెప్తున్నాను, కొంచెం అటు ఇటు కావచ్చు. 550+ సేఫ్ స్కోర్. ఏది ఓపెన్ కేటగిరీ ఏ అంటే కేటగిరీ ఏ టాప్ కాలేజ్ కాదు, లాస్ట్ కాలేజీలో ఫ్రీ సీట్ కేటగిరీ ఏ అనుకోండి, ప్రైవేట్ కాలేజీలో అలా పెట్టుకోండి. టఫ్ వస్తే తెలంగాణ అయితే 450+ మార్క్స్, ఆంధ్రప్రదేశ్ అయితే 550+ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది కేటగిరీ. నెక్స్ట్ ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, తెలంగాణలో అయితే 500+ మార్క్స్, మినిమం 500 వచ్చిన వాళ్ళకే సీట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 600+ ఈజీ వస్తాయి. ఇది నేను ఎవ్రీ ఇయర్ని చూసి చెప్తున్నాను క్లియర్గా, అలానే ఉంటుంది ఆల్మోస్ట్ మన దగ్గర. ఓకేనా? సో జనరల్గా తెలంగాణలో 78,000 అబో అప్లై చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో 45,000+ అలా అప్లై చేస్తారు. ఓకే, ఎందుకంటే తక్కువ ఉంటుంది నెంబర్, ఆంధ్రప్రదేశ్లో సీట్లు తక్కువ ఉంటాయనో లేదంటే ఇక నెంబర్ అయితే తక్కువ ఉంటుంది అప్లికేషన్. సో ఈజీ వస్తేనేమో 450 తెలంగాణ, 450+, ఆంధ్రప్రదేశ్ 550+. టఫ్ వస్తాయి, ఇది టఫ్ వస్తే తెలంగాణలో 450+ మార్క్స్ కట్ ఆఫ్, ఆంధ్రప్రదేశ్లో 550+ మార్క్స్ కట్ ఆఫ్. ఈజీ వస్తే తెలంగాణలో 500+ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో 600+ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీకి. ఇంకా మిగిలిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ తగ్గుతాయి, ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, ఎగ్జామ్ తర్వాత ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మన ఛానల్, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఓకేనా? కాలేజ్ ప్రయారిటీ లిస్టు, ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజీల లిస్టు, తెలంగాణ అన్ని కాలేజీల లిస్టు, ఆల్ ఇండియా కోటాల ఎయిమ్స్ అన్ని కాలేజీల ప్రయారిటీ లిస్టు మీ ముందర ఇట్లా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రాయండి, కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలి, డాక్టర్ కావాలని కోరుకుంటూ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.